గ్రంథము 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలు. గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యోఫ్తాతో అని. కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొని, అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో మీ సన్నిధానంలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, నా జీవితంలోనూ యోఫ్తా వలె తండ్రి తోలివేయబడిన వాడును, అల్లరి జనులతో తిరిగినటువంటి జీవితం కలిగిన వాడు నాయన. మీ సన్నిధికి దూరమైనటువంటి స్థితి, పారిపోయినటువంటి జీవితం. అయితే ప్రభా కనికరించావు, కృప చూపించావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మీకు వందనాలు. పరలోకాన్ని తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచి ప్రభా తిరిగి నన్ను మీ చెంతకు చేర్చుకునే దాని కొరకై నా శిక్ష అంతటినీ కూడా కల్వరి శిలువలో తండ్రి మీరు భరించి నాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి, పరలోక భాగ్యాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. తిరిగి ప్రభా మరొక పర్యాయం కల్వరి శిలువలో మీరు చేసినటువంటి ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని మా మధ్య ఉంచబడిన రొట్టె ద్రాక్షారసమును పాలుభాగస్థులమయ్యే దాని కొరకైన కృపనివ్వండి తండ్రి. యోగ్యమైనటువంటి వారముగా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకున్నటువంటి వారంగా మీ బలను చేయవేయటానికి కావాల్సిన కృప ఇవ్వండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు తండ్రి, కనికరించు నాయన. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభా మేము సరిదిద్దుకోగలం నాయన. మీకు వందనాలు. మీ కృపా దీవెన కోరి నమస్కరిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి యోఫ్తా జీవితాన్ని మనం చూస్తే గనక యోఫ్తాని త్రోలివేయబడినటువంటి జీవితం. కాబట్టి త్రోలివేయబడినటువంటి జీవితంలో తను ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తూ వచ్చాం. తిరిగి పిలువబడినటువంటి జీవితం లేదా సమకూర్చబడినటువంటి ఆ జీవితంలో యోఫ్తా ఏ రీతిగా ఉన్నాడు, అటు రీతిగా నీవు నేను ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకునే దాని కొరకై ప్రభు మనకు సహాయపడునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చూడండి 7వ వచనంలో, అందుకు యోఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పగా. కాబట్టి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, ఈ యొక్క 13 మంది న్యాయాధిపతుల్లో యోఫ్తా 9వ వాడు అనేది మనం చూస్తూ వచ్చాం. యోఫ్తా అంటే తెరచును లేదా తెరచువాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ యోఫ్తా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్య 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా తానున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతుంది, యోఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ రీతిగా ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు తానున్నాడు. అయితే తోలివేయబడినటువంటి యోఫ్తా ఎందుకు పిలువబడ్డాడు అనేది గనక మనం చూస్తే ఇక్కడ 10వ అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే గనక అక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మనం చూస్తాం. 10వ అధ్యాయంలో 1వ వచనంలో గనక మనం గమనిస్తే పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా
నియమించెను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అతను 8వ న్యాయాధిపతి అనేది మనం చూస్తాం. అతడు 23 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత 8వ న్యాయాధిపతిగా యాయీరు నియమించబడినట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో 10వ అధ్యాయము 22 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత యాయీరు చనిపోయిన తర్వాత మనం గమనిస్తే కనుక ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 6వ వచనం చూస్తే ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మాటి మాటికి కూడా ఇశ్రాయేలు యొక్క జీవితం ఈ రీతిగా కొంతకాలం సక్రమంగా ఉండటం, తిరిగి కొంతకాలం మరలా తిరిగి వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనులతో కలిసిపోవటం, వారి యొక్క అన్య ఆచారాలు అన్య దేవతల్ని వారు పూజించటం, ఆ రీతిగా దేవునికి కోపము తెప్పించేటటువంటి జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దుష్ప్రవర్తనులైన కారణం చేత మనం ఇక్కడ చూస్తాం 7వ వచనములో యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారు అప్పగించబడ్డారు అనేది మనం చూస్తాం. తిరిగి వారు అన్యరాజులకు అన్య జనులకు వారు తిరిగి బానిసలుగా వారు అప్పగించబడినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిదంటే వారి యొక్క దుష్ప్రవర్తనను వచ్చి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కారణంగా వారు ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎన్ని సంవత్సరాలు అంటే చూడండి, అక్కడ మనం చూస్తాము 8వ వచనం చివరిలో మనం చూస్తాం 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. ఎట్లా ఉంది వారి జీవితం? ఎట్లా ఉందండి? చితకగొట్టి అణచివేసిరి అనేది మనం చూస్తాం. చితకగొట్టడం అంటే కదా, మనకి ఇప్పుడంటే మిక్సీలు ఇవన్నీ వచ్చినాయి, కానీ గతంలో మనం ఏదైనా మసాలా వేయాలంటే ఏం చేస్తాం? రోట్లో బండ కదా, దానిలో ఇది వేస్తాం, ఏది అల్లం చిన్నులపల్లి ఇవన్నీ వేసి ఏం చేస్తాం? చితకగొడతాం కదా. అంటే ఎట్లా అయిపోతుంది? అది దాని రూపాన్ని మారిపోతుంది కదా. ఆ రీతిగా వారు చితకగొట్టనే మాట ఇక్కడ ప్రభువు రాయించాడు. అంటే వారు ఎంతగా అణిచివేయబడ్డారు, లేదా వారు ఎంతగా ఆ యొక్క శ్రమల పాలయ్యారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరి అనేక పర్యాయాలు మన జీవితాల్లో సంభవించేటటువంటి పరిస్థితులు కారణం ఏంటిదంటే మనము దేవునికి విముఖమైనటువంటి జీవితం, దేవునికి దూరమైనటువంటి జీవితం. ఆ కారణం చేత మనం ఆ రీతిగా ఉంటాం. అంతేకాదు 9వ వచనంలో చివరిలో చూస్తే గనక మనం చూస్తాం ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను అనేటటువంటిది మనం చూస్తాం. అయితే 10వ వచనంకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని వేడుకుంటా ఉన్నారు. అయ్యా, మేము పాపం చేశాము, మా దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతల్ని పూజించాము, ప్రభా మమ్మల్ని కాపాడు అని వారు మొరపెట్టినప్పుడు ప్రభు అంటా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 13వ వచనములో అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించిరి గనక నేను ఇకను మిమ్మును రక్షింపను, పోయి మీరు కోరుకుని దేవతలకు మొరపెట్టుకునుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చు. కాబట్టి వారు పదే పదే ఆ రీతిగా దేవుని విసర్జించి దేవునికి దూరస్తులవుతూ ఇతరమైనటువంటి అన్యదేవతలను వారు పూజిస్తూ ఉన్న కారణం చేత దేవునికి కూడా విసుగు పుట్టినట్లుగా మనం అక్కడ చూడగలం. అందుకే వారు వచ్చి తిరిగి ఆ యొక్క మనం ఎన్ని సంవత్సరాలు అక్కడ చూస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాలండి? మనము 18 సంవత్సరాల పాటు వారట్టి శ్రమ పొంది చితకగొట్టబడి తిరిగి దేవుని సన్నిధికి వస్తే ప్రభు అంటా ఉన్నాడు, నేను కూడా రక్షించాను కదా. అనేక పర్యాయాలు మాటి మాటికి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఏమంటారు? అరే ఎన్నిసార్లు రా కదా, బుద్ధి లేదురా,
వద్దన్నదే పదే పదే చేస్తావేరా కదా, ఎన్నిసార్లు రా, ఓ నా దగ్గరికి రావద్దు, నాకు కనపడబాకు అంటూ ఉంటాం కదా. అలా దేవునికే విసుగు పుట్టించా, దేవునికే విసుగు పుట్టించా. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయనకున్న పేరేంటి? దీర్ఘశాంతుడు, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతుడు. అటువంటి దీర్ఘశాంతుడే ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ, నా దగ్గరికి రావాకండి, నేను మిమ్మల్ని రక్షించు. ఇది మరీ అలవాటైపోయింది, మాటికి మీకు అలవాటైపోయింది. నేను రాను అని చెప్పేసని, నేను రక్షించను అని చెప్పని అన్నప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంటే 15వ వచనంలో మనం చూస్తాం, మేము పాపము చేశాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చెయ్యి, దయచేసి నేడు మమ్మల్ని రక్షించుము అని చెప్పినప్పుడు 16వ వచనం మనం చూస్తాం, యెహోవాను సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలు, అన్య ఆచారాలు అన్నింటినీ విడిచేసి తిరిగి ఆయన సన్నిధిలో సాగిలపడినప్పుడు, తిరిగి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగినటువంటి ఆ దేవుడు తిరిగి వారిని సమకూర్చేదాని కొరకై, తిరిగి వారిని రక్షించేదాని కొరకై ఈ యొక్క యోఫ్తాను లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే అనేక పర్యాయాలు ఈ యొక్క న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వీరిని ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఏమని వ్రాయబడతా ఉంది అంటే, రక్షకుడు అనే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. వారికి రక్షకుడుగా వారిని ఉంచెను అనేటటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. కొన్ని పర్యాయాలు కొన్ని చోట్ల ఆ రీతిగా దేవుడు వారి గురించి వ్రాయించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క సంసోను విషయానికి వచ్చేటప్పటికి మనము ఆ మాట మనం చూస్తాం. సంసోను రక్షకుడుగా వారికి ఉంచినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క యోఫ్తా వారికి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తోలివేసిబడినటువంటి ఆ యోఫ్తాని వారు తిరిగి పిలిపించుకోవటం ద్వారా వారి మధ్యకు వచ్చి ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని విడిపించినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఈ యొక్క 11, 12 వచనాలు గనక మనం గమనిస్తే యోఫ్తాలో 2వ భాగాన్ని మనం చూడగలం. యోఫ్తాలో మొదటి భాగం, అతను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, తోలివేసిన తర్వాత అతని యొక్క జీవితం ఎలాంటిది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 2వ భాగంలో వారు తిరిగి పిలిచిన తర్వాత, మమ్మల్ని రక్షించు అని తిరిగి పిలిచిన తర్వాత తన యొక్క జీవితం ఎలా ఉంది అనేది మనము చూద్దాం. తద్వారా మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, దాని కొరకై ప్రభువు నీకు నాకు సహాయపడతాడు. కాబట్టి మొదటిగా మనం అక్కడ చూస్తాం. చూడండి, ఈ యొక్క యోఫ్తాలో ఉన్నటువంటి మొదటి లక్షణం. కాబట్టి మనం ఇక్కడ 12వ వచనం చూస్తాం. చూడండి, 12వ వచనం, 11వ అధ్యాయము 12వ వచనం. యోఫ్తా అమ్మోనీల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగు. కాబట్టి మనం ఇక్కడ చూస్తాం 13వ వచనంలో మనం చూస్తాం, కాబట్టి మనము సమాధానముగా ఉన్నట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించుమని యోఫ్తా పంపిన. కాబట్టి ఈ యోఫ్తా మొదటిగా మనం అతనిలో చూస్తూ ఉన్నటువంటిది ఏంటిదంటే, సమాధానానికి అతడు ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారి దేశాన్ని ఆక్రమించినటువంటి ఆ రాజు దగ్గరకి రాయబారులను పంపించి, అమ్మోనీల రాజు దగ్గరకి రాయబారులను పంపించి సమాధానము కొరకై రాయబారులను పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యోఫ్తాలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటిదంటే, సమాధానాన్ని కోరుకునేటటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గనక అతనిలో ఉన్నటువంటి లక్షణం రెండవదిగా మనం గమనిస్తే గనక 13వ వచనం,
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు ఆర్నోను మొదలుకొని యొబ్బోకు వరకును యోర్దానుకు వరకును నా దేశమును ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దానికి ఆ యొక్క అమ్మోనీల రాజు ఇచ్చినటువంటి సమాధానం, దానికి తిరిగి యోఫ్తా ఏమని సమాధానం ఇస్తా ఉన్నాడు అంటే చూడండి 15వ వచనం. యోఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీల దేశమునైనను ఆక్రమించుకొనలేదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఆ యొక్క వారి వంశ చరిత్ర లేదా వారి దేశ చరిత్ర తాను ఎరిగినటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎరిగి ఉండాలా? అవసరం ఏంటి అంటే ఇక్కడ అమ్మోనీల రాజు ఏమన్నాడు, ఇదిగో మీ యొక్క పితరులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఎక్కడి నుండి ఆర్నోను మొదలుకొని యోర్దాను వరకు మా భాగమంతటిని ఆక్రమించుకున్నారయ్యా అని చెప్తూ వచ్చాడు. ఒకవేళ ఇతనికే కనుక చరిత్ర తెలియదనుకోండి, తెలియకపోతే ఏమవుతుంది? తాను నమ్మేస్తాడు. నమ్మటం ద్వారా జరిగే పనేంటి? తాను అడిగినటువంటి భాగాన్ని తాను ఇచ్చేసేవాడు, అంటే తాను నష్టపోయేటటువంటి వాడు అనేది మనం గమనిస్తాం. కాబట్టి మనము ఎరిగి ఉండాలా. మన చరిత్ర ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండటం ద్వారా అనేక నష్టాల నుండి మనం తప్పించబడతాం. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలా. కలిగి ఉండకపోతే అనేక పర్యాయాలు మనము నష్టపోయే వారంగా మనం ఉంటాం. కాబట్టి రెండవదిగా అతడు చరిత్ర ఎరిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం. మొదటిదిగా మనం గమనించాం, అతడు సమాధానానికి ప్రయత్నించినట్లుగా. కాబట్టి ప్రభువు కూడా నీ విషయమై నా విషయమై సమాధానమే కోరుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు లూకా సువార్త రండి చూద్దాం, 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నీ నా జీవితాలకి సమాధానం ఇవ్వటానికై ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 15వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడవాల్సిన ఎడవాయి వచ్చును, అటు సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి ఆయన జన్మించిన ఉద్దేశం సమాధానంగా ఉండటానికి, ఆయన పిలిచిన పిలుపు సమాధానంగా ఉండేదాని కొరకై మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తాం. మన వరకే మనం సమాధానం అంటే చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం, 5వ అధ్యాయంలో మనం చూస్తాం, వారి 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకున్న వాళ్ళని వేడుకొనుచున్నాము, మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండండి. కాబట్టి వ్యక్తిగతంగా ప్రభు నేను పిలిచింది సమాధానంగా ఉండేదాని కొరకై, ఆయన ఈ లోకానికి వచ్చింది వ్యక్తిగతంగా నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చేదాని కొరకై. అంతేకాకుండా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు సమాధానము కలిగి ఉండేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్నటువంటి రీతిగా ఈ యొక్క 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు, క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా ఆయన చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా 16వ వచనంలో మనం గనక చూస్తే
దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతమైన సమాధానం, ఇతరులతో, సహోదరులతో, ఒకరితో సమాధానం, తిరిగి దేవునితో నీవు నేను కూడా సమాధానం కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అయితే అట్టి సమాధానాన్ని నీవు నేను కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా లేదా? యోఫ్తా అయితే ఆ యొక్క శత్రురాజుతో మరి వారి యొక్క దేశం పైన మరి దాడి చేసి వారిని లోబరుచుకున్నటువంటి ఆ రాజుతో సమాధానం కొరకై అతను ప్రయత్నించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగానే ప్రభువారు నీకు నాకు ఆయన సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అట్టి సమాధానం వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉందా, లేక ఇంకా నువ్వు కలవరంతో ఉంటా ఉన్నామా? ఇతరులతో ఒకరికి సమాధానం ఉంటా ఉందా? ఒకే మరి ఆ యొక్క శరీరము, ఒకే రక్తముకి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ఒకే బలలో చేవేసేటటువంటి మన జీవితాల్లో మనం అట్టి సమాధానం కలిగినటువంటి జీవితం కలిగి ప్రభువుల్లో చేయివేస్తూ ఉన్నామా? లేకపోతే విరోధ భావంతోనే లేదా ఘర్షణ భావముతోనే మనం ఉంటూ కూడా మనము దేవునితో సరైనటువంటి సమాధానము లేకుండానే అనేక పర్యాయాలు ఏదో అలవాటుగా ఆచారయుక్తంగా ప్రభువుల్లో మనం చేయివేస్తూ ఉన్నాము. ఎలా ఉంది మన యొక్క జీవితం? కాబట్టి యోఫ్తా తాను మొదటిదిగా సమాధానం కొరకై ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా తాను తన యొక్క దేశ చరిత్ర, తన పూర్వీకుల గురించి తాను ఎరిగినట్లుగా మనం చూస్తాం. తద్వారా తాను తన దేశాన్ని నష్టపోకుండా, తన ప్రజలు నష్టపోకుండా తాను కాపాడుకోగలిగినట్లుగా, అంటే నష్టము నుండి తాను కాపాడబడినట్లుగా, తాను తన దేశం కాపాడబడినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే గనక ఇక్కడ మనం చూస్తాం, చూడండి, మూడవదిగా గనక మనం చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 3వ వచనం, యోఫ్తా తన సహోదరుల మూడవదిగా 11వ వచనం అండి, దయచేసి గమనించండి. 11వ వచనం, కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులకు తమకు ప్రధానునిగాను అధిపతునిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు. కాబట్టి మూడవదిగా తాను ఎప్పుడైతే పిలిపించబడుతూ వచ్చాడో అతడు ఎక్కడగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అంటే, ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో. అంటే దేవుని సన్నిధిని తాను ప్రేమించేటటువంటి వాడు అనేది మనం గమనిస్తాము. దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదు, దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవు, దేవుని సన్నిధిలో నెమ్మది కలదు అనేటటువంటి మాట మనం చూస్తాం. అందుకే మనకు ముందున్నటువంటి భక్తులు ఆ పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. అందుకే మనం ఏలియా జీవితాన్ని కనుక మనం గమనిస్తే, ఆహాజు రాజు పిలువనంపించినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి అంటాడు, అక్కడికి దేవుడు పంపించినప్పుడు ఆహాజు దగ్గరకు, ఆహాజు ముందర నిలవబడి అంటాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అని అంటాడు. ఎవని సన్నిధిని అంటే ఆయన సన్నిధిని తాను అనుభవించగలుగుతా ఉన్నాడు అనేది మనం చూస్తాం. అందుకే ఇందాక చూస్తూ వచ్చాం, యోనా తనను ప్రశ్నించినప్పుడు అంటా ఉన్నాడు, నేను దేవుని సన్నిధి నుండి పారిపోతా ఉన్నా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉన్నారు మనం? ఎలా ఉన్నాం? ఈ యొక్క ఏలియా వలె ఆయన సన్నిధిని కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా, లేక యోనా వలె ఆయన సన్నిధి నుండి పారిపోయే వారంగా మనం ఉంటా ఉన్నాము? కాబట్టి మూడవదిగా యోఫ్తా యొక్క జీవితంలో మనం గమనించగలిగింది ఏంటిది అంటే, అతడు దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. దేవుని సన్నిధిని మనము అతన్ని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నాలుగవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం, చూడండి ఈ 11వ వచనములోనే, కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు విను. అంటే మనం అక్కడ ఏం గమనిస్తా ఉన్నామంటే, యెహోవా సన్నిధిలో అతడు ఏం చేస్తూ వచ్చాడంటే తన సంగతి అంతా కూడా వినిపించెను. అంటే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. తనకున్నటువంటి కష్టకరమైనటువంటి పరిస్థితి, తమ దేశాన్ని ఏ రీతిగా 18 సంవత్సరాలు వారు మరి చితకగొడతా ఉన్నటువంటి ఆ పరిస్థితి, వారున్నటువంటి ఆ దురవస్థ, వారున్నటువంటి ఆ శ్రమ, దేవుని సన్నిధిలో తాను మొరపెట్టుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం కదా అండి. హన్నా కూడా మనం చూస్తాం, వైరి అయినటువంటి పెనిన్నా తనని ఎంతగా వేధిస్తూ వచ్చిందో, తనని ఎంతగా కష్టపెడుతూ వచ్చిందో, ఆ యొక్క దేవుని శిలోకులో ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తాను మొరపెట్టుకుంటా ఉంది. ఎంతగా మొరపెట్టిందంటే ఏలి ఏమనుకుంటా ఉన్నాడు అంటే, ఏలి ఏమంటా ఉన్నాడు, అమ్మా ఎందాక నీవు ఆ రీతిగా కదా. చూద్దాం రండి ఒక మాట, ఆ యొక్క 1 సమూయేలు గ్రంథం చూడండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం అతడు అన్నటువంటి ఆ మాట మనం అక్కడ చూస్తాం. చూడండి 1 సమూయేలు గ్రంథము 14వ వచనం. సమూయేలు 1 గ్రంథం 1 అధ్యాయము 14. ఎంతవరకు నీవు మత్తురాలువయ్యుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అన్న అంటది, అయ్యా కాదయ్యా, నేను మత్తురాల్ని కాదు, నా మనోదుఖము చేత నాకు కలిగినటువంటి దురవస్థని నేను నా దేవుని సన్నిధిలో విన్నవించుకో. అంతగా దేవుని సన్నిధిలో లీనమై, అంతగా తాను కన్నీరు కార్చినట్లుగా తన యొక్క ప్రతి అక్కర ప్రభు సన్నిధిలో విన్నవించుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోఫ్తాని గనక మనం గమనిస్తే అతడు యెహోవా సన్నిధిని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు నేను ప్రార్థించగలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా? వార కూడికలు, మంగళవారం సంఘ ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థనకి మనం సమయం ఇవ్వగలుగుతా ఉన్నామా? లేదా కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండగలుగుతా ఉన్నామా? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మనం కలిగిన వారంగా ఉండగలుగుతా ఉన్నామా? లేదా ఒకవేళ లేని పక్షం అయితే మన జీవితాన్ని మనం సరిదిద్దుకునే వారంగా, యోఫ్తా వలె తిరిగి పిలువబడినటువంటి ఆ జీవితం కలిగినటువంటి వారంగా మనం దేవుని సన్నిధిలో ఆ రీతిగా మోకరించేటటువంటి అనుభవంలోనికి రావాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, యోఫ్తా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటిదంటే అతడు ప్రార్థనా పరుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా గనక మనం గమనిస్తే గనక మనం చూస్తూ ఉన్నాం. చూడండి 35వ వచనం, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 34వ వచనం చూస్తూ ఉన్నాం. యోఫ్తా మిస్పాలో నుండి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు 35వ వచనం, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తివి, నీవు నన్ను తల్లడింపచేయి వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయనని చెప్పగా. కాబట్టి దేవుని సన్నిధిలో అతడు ఒడంబడిక చేసుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఒడంబడిక, ప్రభా నేను వెళ్తా ఉన్నాను, వెళ్ళి నాకు విజయం ఇస్తే గనక
నేను విజయం ఇచ్చి ఇంటికి వచ్చేప్పుడు ఇంటిలో నుండి ఏదైతే మొదట నాకు ఎదురొస్తుందో దానిని నీ సన్నిధిలో నేను అర్పిస్తా. ఆ రీతిగా అతడు విజయోత్సాహంతో వచ్చినప్పుడు తన కుమార్తె, ఒక్కతై ఉన్న తన కుమార్తె, ఆమెగాక అతనికి మరి ఇంకెవరు కూడా లేరు అనేది మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ యోఫ్తా పలికినటువంటి మాట ఏంటిది అంటే, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెనుక తీయలేననగా. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం యోఫ్తాది. దేవునితో చేసిన ఆ ఒడంబడిక విషయమై అదెంత కఠినమైనప్పటికీ, అదెంత క్రయము చెల్లించాల్సినటువంటిది అయినప్పటికీ, అదెంత విలువైనదైనప్పటికీ తాను ఇచ్చేదాని కొరకై వెనుదీయలా. దానిని బట్టి అతడు ఎంతగా దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనం చూస్తాం అబ్రహాం యొక్క జీవితంలో ప్రభు అడుగుతాడు అబ్రహామును పిలిచి, అబ్రహమా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటే ఏం చేశాడు అబ్రాము? తీసుకెళ్ళి బలిగా అర్పించేదాని కొరకై కత్తి ఎత్తినప్పుడు ఏమంటాడు? దీనిని బట్టి నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అనేది గ్రాహ్యమవుతుంది. కాబట్టి ఎంతగా దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి వారుగా మరి మన ముందున్నటువంటి పితరులు ఉంటూ వచ్చారు అనేది మనం చూస్తాము. అయితే ఈనాడు నా జీవితంలో అందుకే ప్రభువు కూడా అంటాడు, నాకంటే ఎక్కువగా దేనినైనాను ప్రేమించొద్దు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే మరేదైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు, వేరే దాన్ని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తే దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన కుమారునే అప్పగించే అంతగా ప్రేమించాడు. అయితే నా ప్రేమ ఎలా ఉంటా ఉంది? నా ప్రేమ ఎలా ఉంది కదా? అనేక పర్యాయాలు మన ప్రేమను కదా చినిగిపోయిన కాగితాలతో కదండి, చినిగిపోయిన కాగితాలతో ఆయనను ప్రేమిస్తాం, సత్తు బిళ్ళలతో ఆయనను ప్రేమిస్తాం అనేక పర్యాయాలు. మనం అంటే ప్రభు ఎడల మనకున్నటువంటి ఆ వైఖరి ఎలాంటిది అనేది అర్థమవుతుంది. ప్రభు దగ్గర చేసినటువంటి ఆ నిబంధనకు నీవిచ్చే విలువ ఎలాంటిది అనేది అర్థమవుతుంది. ప్రభు ఎడల నీకున్న ప్రేమ ఎలాంటిది అనేది అక్కడ అర్థమవుతుంది కదా. అనేక పర్యాయాలు డిసెంబర్ 31వ తారీఖు వస్తే చాలు, జనవరి 1వ తారీఖు ఆ వాచ్ నైట్ సర్వీస్లో ఎర్లీ మార్నింగ్ కదా మన ముందు ఏలాడదీయబడి ఉంటాయి. వస్తాం, లాక్కుంటాం, ఎన్నో ఒప్పందాలు చేస్తాం. ఆ దినాన్ని ఎన్నో ఒప్పందాలు చేస్తాం. అయితే కాలక్రమేణా దినాలు గడిచే కొలది వాటన్నిటినీ మరచిపోయినటువంటి జీవితం కదా, ప్రభువుని దూరం చేసేటటువంటి జీవితం, ప్రభు సన్నిధికి దూరం అయ్యేటటువంటి జీవితం కదా అండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోలేనటువంటి జీవితం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకోలేనటువంటి జీవితం, ప్రభువుకి ఏదైతే నువ్వు ఒడంబడిక చేస్తూ వచ్చావో ఆ ఒడంబడికను మరచిపోయేటటువంటి జీవితం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ ఒడంబడికను బట్టే నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తా ఉన్నావు అనేది అర్థమవుతుంది. నీ ప్రేమ ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఐదవదిగా ఈ యొక్క యోఫ్తాలో మనం గమనించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటిదంటే, అతడు మాట తప్పనటువంటి వాడు అనేది, దేవునిని ప్రేమించేటటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆరవది గనక మనం గమనిస్తే ఈ యొక్క 32వ వచనములో, అప్పుడు యోఫ్తా అమ్మోనీలతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని
అప్పగించను గనుక అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, అతడు సాగిపోయినట్లుగా, యాత్రా జీవితంలో ఆగిపోకుండా అతడు సాగిపోయినట్లుగా, తన ముందున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా, శత్రువులు ఎంతటి వారైనప్పటికీ కూడా, నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు అని సాగిపోయి విజయం పొందినట్లుగా మనం చూస్తాం. అందుకే యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం. యాకోబు జీవితంలో కూడా యెబోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు తడగూటు నరము సడలినప్పటికీ కూడా అతడు ముందుకు సాగిపోయినట్లుగా. రండి చూద్దాం, ఆది కాండము 33 చూడండి దయచేసి. ఆది కాండము 32వ అధ్యాయము మనం గమనిస్తూ ఉన్నాం. 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను. కాబట్టి తన జీవితంలో ఏ పరిస్థితి అయినప్పటికీ అతని తొడగూడు వసిలింది, నడవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా అతడు ఆగిపోకుండా సాగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈనాడు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆత్మీయమైన యాత్రా జీవితంలో ఒకవేళ నీ జీవితంలో కష్టమే, కన్నీళ్ళే, బాధ, దుఃఖం, వేదన, ఎడబాట్లు ఏవైనప్పటికీ కూడా దేవునిని విడవకుండా దేవుని సన్నిధిలో సాగి వెళ్ళగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి జీవితం ఉందా? ఒకవేళ లేక పరిస్థితులను బట్టి ఆగిపోతూ దేవుని సన్నిధికి దూరమయ్యేటటువంటి జీవితం ఒకవేళ నీవు కలిగి ఉంటా ఉన్నావేమో పరిశీలన చేసుకో. ప్రభా, అనేక పర్యాయాలు తండ్రి నీ సన్నిధికి దూరం అయ్యాను, అనేక పర్యాయాలు నీ సన్నిధిలో గడపలేకపోతూ వచ్చానని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరే వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశగా మనం చూస్తాం. కాబట్టి 6వదిగా అతడు సాగి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. 7వదిగా గనక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఈకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యోఫ్తా కూడా విశ్వాస వీరుడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని ఎడల విశ్వాసము కలిగినటువంటి ఆ విశ్వాస వీరుల జాబితాలో, ఆ పట్టికలో తన పేరు చేర్చబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటి అంటే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ పేరుందా లేదా అనేదే ప్రశ్న. మన పేర్లు ఉన్నాయా లేదా? అనేక పర్యాయాలు కదండి, అనేక పర్యాయాలు మనం ఏం చేస్తామంటే దేవుడు దేవుడు అంటానే ఉంటాం, మన పనులు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం కదా. దేవుడు దేవుడే, మన పనులు మనయే. అలా ఉంటుంది మన జీవితం. కనుక విశ్వాసయుక్తమైన జీవితం. 2వదిగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నీతి కార్యం కదా. దేవుని రాజ్యము ఏంటండి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులంగా నీవు నేను ఉండాలి అంటే మన జీవితంలో అవసరమైనది ఏంటిదంటే నీతి కలిగినటువంటి జీవితం. అనేక పర్యాయాలు ఈనాడు దైవజనుడు భక్త సింగ్ గారి పేరు చెప్పుకుంటూ కూడా మనము కదండి అట్టి నీతి నుండి తొలగినటువంటి జీవితాలు ఈనాడు ఎక్కడికి పోయినా మన సంఘాలు ఎలా ఉన్నాయి? చాలా బాధాకరంగా ఉంది కదండి. పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు అని రకరకాలుగా
రాజకీయ నాయకులు నీతి బాహ్యమైన స్థితి నాడు దైవజనుడు మోకరించి కన్నీళ్లు కార్చి ప్రారంభించినటువంటి సంఘం. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో చూడండి ఒక మాట. గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు అపోస్తలుడు గలతీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తాం. ఒక మాట అంటాడు, ఏమని అంటే, మీరు ప్రారంభించింది ఎక్కడండి అది చూసారా? ముగింపు ఇలా ముగిస్తారా అంటాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక. సరే, ఏదేమైనా చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభం ఏమంటాడంటే పౌలు గారు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అంటూ 3వ వచనానికి వచ్చేటప్పటికి అంటాడు, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా కదండి. పౌలు గారికి ఎంత బాధ కలిగి ఉంటుందో కదండి ఆ గలతీ సంఘాన్ని చూస్తే. ఒకవేళ ఈనాడు దైవజనుడు భక్సింగ్ గారు పైనుండి చూస్తే తను ఎంత వేదన కదండి. ఇక్కడ ఉన్నంత కాలము కన్నీరు గారుస్తూ వచ్చాడు, అక్కడికి వెళ్ళినా కానీ కన్నీళ్ళే ఉంటాయి బహుశా. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైన భక్త సింగ్ సహవాసం అని చెప్పుకుంటున్న వారలారా, ఆత్మీయంగా ఆరంభించి ఇక్కడ అంటా ఉన్నాడు, శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా కదండి. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అనుభవించిన ఇవన్నీ కూడా వ్యర్థమేనా? వ్యర్థంగానే ఇన్ని అనుభవిస్తూ వచ్చారా? ఓ అవివేకులైన భక్త సింగ్ సహవాసులారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోఫ్తా తన జీవితం అంతా కూడా విశ్వాసయుక్తమైనదిగా అతడు కొనసాగించబడినట్లుగా మనం చూస్తాం. 8వదిగా మనం ముగించుకుందాం. మనం గనక చూస్తే 33, 32 వచనాలు. 33వ వచనం చూడండి, మనం అక్కడ చూస్తాం. అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు వచ్చే వరకు అబెల్కారామేము వరకును 20 పట్టణముల వారిని శేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడ్డాయి. కాబట్టి చివరిగా మనం గమనిస్తున్నది ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించి ఆ రీతిగా ఆగిపోకుండా సాగిపోయినప్పుడు అతడు విజయవంతమైన జీవితాన్ని, తాను విజయాన్ని పొందినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ మనం 12వ వచనంకి వచ్చేటప్పటికి ఎఫ్రాయిములు అంటారు, ఓ యోఫ్తా, ఏంటి నువ్వు వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలవలేదే? వెళ్తా ఉన్న విషయం నీకు తెలియదా? నువ్వు చూడలేదా? చూసినప్పుడు రావచ్చుగా కదా అండి. లేదు, విజయం పొందిన తర్వాత నేరారోపణ చేయటానికి ఉంటారు చాలామంది కదండి. జరిగినవన్నీ మర్చిపోయి మమ్మల్ని అప్పుడు విలువలా, అప్పుడు గుర్తులేదా మేము కదా, ఎన్నో రకాల నేరారోపణ. సరే, తోటి సహోదరులు చెప్పాడు కారణం, చెప్తే ఊరుకున్నారా అంటే లేదు, యుద్ధానికి వచ్చారు తన సహోదరుని మీదే. యుద్ధానికి వస్తే చూడండి 6వ వచనం చివరిలో, ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయారు. చూశారండి మాట, మమ్మల్ని విలువలేదే అన్న దానికి వారు యుద్ధానికి వచ్చి ఎంతమంది చనిపోయారు?
42,000 మంది. అనేక పర్యాయాలు మనం కూడా అంతే కదండి. అనేక పర్యాయాలు అలుగుతాం, మమ్మల్ని విలువలేదే, మేమంటే లెక్కే లేదు కదా. దాని ఫలితం అనేక పర్యాయాలు చాలా నష్టం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోఫ్తా యొక్క జీవితం విజయవంతమైన జీవితంగా ముగించబడతా ఉంది. తాను 6 సంవత్సరాలు ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా తాను ఉంటా వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది మన జీవితం? అందుకే యోఫ్తా గురించి వ్రాయబడింది ఏంటంటే, మొదటి వచనం, గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమము గల బలాఢ్యుడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా అట్టి బలాఢ్యులంగా మనం ఉండాలి. అట్టి బలాఢ్యులంగా ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనము బలాఢ్యులముగా, శక్తి కలిగిన వారంగా ఉండేదాని కొరకై ప్రభువు కొన్ని అస్త్రాలు మనకిస్తూ వచ్చాడు. ప్రభువు కొన్ని అస్త్రాలు మనకిస్తూ వచ్చాడు. 6వ అధ్యాయంలో మనం 10వ వచనం నుంచి గనక మనం చదివితే కొన్ని అస్త్రాలు మనకిస్తూ వచ్చాడు. అక్కడ ఏంటిది? సర్వాంగ కవచం ఇస్తూ వచ్చాడు. సర్వాంగ కవచం, తద్వారా మనము శక్తివంతులముగా జీవించేదాని కొరకు, యోఫ్తా వలె పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యులంగా మనము జీవించేదాని కొరకై ఆ రీతిగా ప్రభు మనకు కొన్ని అస్త్రాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వాటిని ధరించుకున్నటువంటి వారంగా యోఫ్తా వలె బలము కలిగి ఆత్మీయ జీవితంలో ఆగిపోక సాగిపోయే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మనం చూస్తే 27వ వచనంలో కనుక ఈ ఒక్క మాట మనం చూస్తే, యోఫ్తా దేవునిని ఎట్లా నమ్ముతూ వచ్చాడంటే, న్యాయాన్ని తీరుస్తాడు అని దేవుని నమ్ముతూ వచ్చాడు. కాబట్టి అట్టి నమ్మిక కలిగినటువంటి దేవుడు న్యాయవంతుడు, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు న్యాయం చేస్తాడు అని నమ్మిక కలిగినటువంటి వారంగా యోఫ్తా లాంటి జీవితం, సమాధానం, యోఫ్తా లాంటి జీవితం, తన యొక్క పితరుల చరిత్ర ఎరిగిన వాడు, తన చరిత్ర ఎరిగినటువంటి జీవితం, యోఫ్తా లాంటి జీవితం, ప్రార్థనాపరుడు, యోఫ్తా లాంటి జీవితం, దేవుని సన్నిధిలో చేసినటువంటి నిబంధనను మేరనటువంటి వాడు, నెరవేర్చినటువంటి వాడు. యోఫ్తా లాంటి జీవితం, సాగి వెళ్ళినటువంటి వాడు, ఆగిపోకుండా. యోఫ్తా లాంటి జీవితం, విశ్వాస వీరుడు, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. యోఫ్తా లాంటి జీవితం, విజయాన్ని పొందినటువంటి జీవితం. ఈనాడు నీవు నేను కలిగిన వారంగా ఉన్నామా లేదా? ఒకవేళ అలా లేకపోతే ప్రభు దగ్గర ఇశ్రాయేలు వలె క్షమాపణ కోరదాం. క్షమాపణ కోరి సరిదిద్దబడినటువంటి వారంగా ప్రభు వల్ల చేయివేసేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడిన కాక. రండి మోకరిద్దాం, పరిశీలన చేసుకుందాం. ఎలా ఉంది? సమాధానకరమైన జీవితం మనకుందా? ప్రభుతో చేసిన నిబంధన నెరవేర్చగలుగుతా ఉన్నామా, లేక మరచిపోయినటువంటి వారమై మేరతా ఉన్నామా? దూరమైపోతా ఉన్నామా? విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నామా? దేవుని పైన నమ్మికను కోల్పోతా ఉన్నామా? విజయాన్ని పొందలేనటువంటి స్థితిలో, నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతూ దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ అలా ఉంటే తిరిగి సమకూర్చబడిన యోఫ్తా వలె విజయవంతమైన జీవితాన్ని జీవించేదాని కొరకై ప్రభు నీకు నాకు ఇస్తా ఉన్నటువంటి తరుణాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రభా నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళ్ళేదాని కొరకై ప్రభు మనందరితో కూడా ఉండునుగాక.